అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చాలా బాగున్నారు. నిజంగా బాగున్నారా? మాట వరుసకు బాగున్నారు. నిజంగా బాగున్నా. నా ఫేస్ లో నా స్మైల్ చెప్పేస్తుంది అనమాట, నేను బాగున్నానా బాగాలేదని తెలిసిపోతుంది. కాదండి, మీ ఇంట్లో ముగ్గురు చిన్నపిల్లల్ని ఎలా భరిస్తున్నారు మీరు? ఫస్ట్ 7 years బ్యాక్ అలవాటు అయింది, ఇంకా అలవాటు అయిపోతాం. అలా అలవాటు అయిపోతా ఉంది. ముందు ఒక చిన్నపిల్ల, ఆ తర్వాత ఇక్కడ ఇద్దరు. ఆ మాట అనకండి, గొడవ లేదు. ఏడుస్తుంది అనమాట ధరణి. అవునా? అత్తనంటే పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేదండి. ఎందుకు చిన్నపిల్ల అన్నారని? చిన్నపిల్ల, నీకు చిన్నపిల్ల, నీకేం తెలియదు అని అంటే, నేను చిన్నపిల్లనా? పెళ్లి చేసి మీ ఇంటికి పంపించారు, నేను చిన్నపిల్లనా? పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసారు, నేను చిన్నపిల్లనా? అయినా నీకు తెలుసు కదా, నువ్వు చేసుకోనంటే నాకేం తెలుసు, నీ చిన్నపిల్లని కదా అని అంటే అప్పుడు ఒప్పేసుకుంటారా? అప్పుడు అలాగని తను అన్నదని చెప్పేసి మళ్ళీ చిన్నపిల్ల అని అంటే మాత్రం నేను చిన్నపిల్లనా ఆగి అంటే లైక్ అది అంటే అనకూడదు. తన ఉమెన్ సైకాలజీ అంటే వాళ్ళు అనుకుంటే పర్లేదు, ఎదుటి వాళ్ళంటే మాత్రం తప్పు. అంతే అండి, మేము ఏదైనా అనుకోవచ్చు, మీరు అనొద్దు అనకూడదు అంతే. సో ధరణి గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు వీడియోస్? నాకు తెలిసి ఫస్ట్ లో వచ్చినట్టున్నారు, అప్పుడెప్పుడో పురాతన కాలంలో వచ్చినట్టున్నారు కదా. యాక్చువల్ గా టిక్ టాక్ నుంచి ఉన్నాము, అది బ్యాన్ అయిపోయిన తర్వాత 2020లో స్టార్ట్ చేసాం అనమాట. మా బేబీ కడుపులో ఉంది, అప్పుడు స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పుడు 6 years అవుతుంది. 6 years కంటిన్యూగా చేస్తా ఉన్నారు. అబ్బో, అసలు మామూలు జర్నీ కాదు. మీ జర్నీ గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామనేది? అప్పుడా అసలు ఒక పల్లెటూరు అమ్మాయి అలా ఉంటుంది, కనీసం ఏమీ తెలీదు, బయట ప్రపంచమే తెలీదు. అటువంటిది ఆఫ్టర్ మా పెళ్ళైన తర్వాత అతను నేర్పించడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా అతను నాకు నేర్పించడం స్టార్ట్ చేశారనమాట. అలా నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటే నిజంగా నేను ఇంత స్టేజ్కి వచ్చానా, అదంతా సక్సెస్ అయితే మా హస్బెండే. అంతేనా? గర్వంగా చెప్తాను ఆ విషయంలో మాత్రం. బట్ ఎలా అంటే అన్న, మీకున్న ఇంట్రెస్ట్ తనని ఇట్లా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ పంపించాలి అలా ఏం లేదు. జస్ట్ యాప్ ఒకటి లాంచ్ అయింది టిక్ టాక్ 2019లో. యాక్చువల్ నా జర్నీ అయితే 2019. ఓకే, మీరే ముందా? నేనే ముందు. అది జర్నీ స్టార్ట్ అయినప్పుడు సరదాగా అందరూ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, ఇన్స్టాల్ చేసి సరదాగా పెడదాం అని చెప్పేసి ఒక 3 reels పెట్టాం. వైరల్ అయిపోయాయి. ఓకే, ఇంకా వైరల్ అయిపోయేసరికి ఇంకెందుకు ఆగాలని చెప్పేసి జర్నీ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో చాలా, ఫస్ట్ ఏమంటాం 3 stages ఉంటాయి. ఫస్ట్ ఇంట్లో గెలవాలి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత సొసైటీని గెలవాలి. ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించాం. లైక్ ఫస్ట్ మనకి ఎందుకు అవసరమా, వీధిలోకి వచ్చి డాన్సులు చేయడం, నలుగురు చూసేటట్టు గెంతులు వేయడాలు మనకు అవసరం అని అన్నారు. వాళ్ళకి ఏదో సరదాగా మేము చేసుకుంటున్నాం అని అంటే ఓకే, మీ కష్టం మీ బాధలు మీరు పడండి అని అనేసి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏమో తనకి లైక్ సిగ్గుందా, ఇంకా ఏవో మాటలు అన్నట్టు, అంత పెద్ద అలాంటివి ఎందుకు, అవి మన ఫ్యామిలీస్ లో ఎప్పుడు లేనివి అవసరమా అని అన్నట్టు. ఇంకా వాళ్ళు సరే, వాళ్ళని కూడా మీరు అనాల్సింది అనుకోండి, మాకు చేయాల్సింది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ జర్నీ ఎక్కడికి వెళ్తారో తెలియదు, బట్ మా హ్యాపీనెస్ ని మేము ఆ వీడియోస్ లో చూసుకుంటున్నాం అన్న థాట్ తోటే ఆ జర్నీ స్టార్ట్ అయింది. అలాగే కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఇంకా సొసైటీ, ఇప్పటికీ ఆ సొసైటీ మెంబర్స్ మనకి కామెంట్స్ రూపంలో మనకు అందరికీ కనిపిస్తూనే ఉంటాయి, బట్ వాటిని కేర్ చేయలేదు ఇప్పటికీ. అంటే ఒక వీడియో ఎందుకు తీస్తామనంటే లైక్ ఇట్స్ ఎన్ మెమోరీ. బ్యాక్ లాగ్ అంటే మనం బ్యాక్కి వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఒక జర్నీ ఎలా ఉంది చెప్పుకోవడానికి మనకంటే ఒక మెమొరీ ఉండాలి కదా, ఆ మెమొరీ కోసమే స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఆ మెమొరీ కోసమే బతుకుతున్నాం. అంతేనా? అంతే. బట్ దరసతి ప్రయాణం అరేంజ్డ్ లవ్? లేదు, అదే డౌట్. లవ్ మ్యారేజ్ నుంచి, ఐ మీన్ లవ్ నుంచి అరేంజ్డ్ అయిందా? అరేంజ్డ్ నుంచి తర్వాత ప్రేమ పుట్టిందా? అరేంజ్డ్ లో లవ్ పుట్టింది. ఇంకా స్టార్టింగ్ అతను చూసిన వెంటనే ఎందుకో తెలీదు, చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట. ఫస్ట్ పెళ్లి చూపులు అనమాట, తనవే నాకు వచ్చాయి. ఫస్టే ఇద్దరికి ఫస్టే ఇద్దరికి అలానే సెట్ అయిపోయింది. ఆ చూసిన నెక్స్ట్ డే అనుకుంటా కాల్ చేసి ఎంత క్యూట్ గా మాట్లాడారు. ఆ విషయాలు ఇప్పటికీ నా చెవులో వినిపిస్తున్నట్టు అనిపిస్తాయి అనమాట. అంటే ఆ క్యూట్నెస్ అంటే ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. తను మన వైఫ్ అయినా వైఫ్ అవ్వకపోయినా తన లైఫ్ లో ఉన్న పాస్ట్ గానీ అన్ని చెప్పారు, షేర్ చేసుకున్నారు. ఆ ఒక్క విషయానికి నేను పడిపోయాను ఫస్ట్. ఓకే, బట్ పెళ్లి చూపులు ఎలా ఉండింది? అదంతా చాలా డిఫరెంట్, చాలా బాగా అనిపించింది. అంటే అదొక భయం ఉంటది కదా, ఇలా ఇలా పెట్టుకొని ఇలా కూర్చొని మీదకి చూడకుండా అసలు అదంతా. అప్పుడు సైలెంట్ గా ఉన్నది చూసి మీరు ఓకే చెప్పేశారా? అంతే, అప్పుడు చాలా క్యూట్ గా ఉండేది, ఇంతకన్నా క్యూట్ గా ఉండేది. మీరు విన్నారా? అప్పుడు చాలా క్యూట్ ఉన్నానంటే ఇప్పుడు క్యూట్ గా లేనా? అంటే అడ్జస్ట్ అయిపోవాలి కదా.
అయితే తప్పు నాని, తప్పు అలా అయిపోయింది. మాట్లాడకూడదు. మీకు ఇంటికి వెళ్ళాక భోజనం లేదు. ఉంది ఈరోజు. అప్పుడు డిఫరెంట్ గా ఉండింటది కదా ఫస్ట్ వైబ్ కొంచెం. చాలా అంటే ఆ క్యూట్నెస్ అంటే నేను ఇంట్లో వాళ్ళకి కూడా చూసిన వెంటనే చెప్పాను, అంటే ఆ మాట మళ్ళీ వస్తుంది, ఓకే నేను చిన్నపిల్లని చేసుకోవచ్చు అని అడిగారు అని అడిగాను అనమాట. ఓకే. చిన్నపిల్ల ఏం పెద్ద పిల్ల ఏం లేదు, తను అంటే మ్యారీడ్ ఏజ్ లోనే ఉంది, సో నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, నీకు నచ్చిందా లేదో చెప్పు, తర్వాత ప్రొసీడ్ అవుతానంటే నాకు ఇష్టమని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసానంటే అది అలాగా కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత విత్ ఇన్ 1 వీక్ లోనే ఆ లవ్ అనేది ఏంటో తన నుంచి నాకు కనిపించింది అన్నమాట. లైక్ మ్యారేజ్ అంటే ఇట్స్ ఏ రిచువల్ పార్ట్స్, మనకు ప్రతిదీ జరుగుతూ ఉంటుంది, మాటలు వస్తూ ఉంటాయి, కట్న కానుక విషయాలు వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. ఆ విషయంలో చాలా గొడవలు కూడా అయ్యాయి. గొడవలు అయినప్పుడు కూడా తిను నన్ను వదులుకోవాలి అనే పాయింట్లో ఏ పాయింట్లో కూడా తను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఓకే. గొడవలు అయ్యాయా ఇద్దరు సేమ్ అయినా కూడా? లైక్ చిన్న చిన్న గొడవలు, చిన్న issues. అంటే నేనే జాతకాలు కలవలేదు మనకు సెట్ అవ్వదంట అని నేను చెప్పడం సరదాకి, ఓకే. తను సీరియస్ గా తీసుకొని ఇంకా ఏడుపు. ఏడ్చారా? నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేనా అనేసి పెళ్లికి ముందే విషయం మా నాన్నలు కూడా తెలియదు. ఇది ఇంటర్వ్యూ చూస్తే అమ్మో మా పాప ఎంత అని అనుకుంటారు వాళ్ళు. తర్వాత కొన్ని విషయాల్లో డైరెక్ట్ గా పెళ్లికి ముందే మా నాన్నగారితో తను మాట్లాడి మా నాన్నగారిని ఒప్పించడం. ఇష్యూ అంటే పెళ్ళి ఒక 1 వీక్ ఉంది అనగా ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం అయిందనమాట. ఈవెన్ అది లేదు ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇతను పెళ్లి కోసమే వస్తున్నారు. యాక్చువల్గా మంచిర్యాలో జాబ్ చేసేవారు అతను. అక్కడ నుంచి వస్తుండగానే ట్రైన్లోనే చిన్న ఇష్యూ అయిందనమాట. ఆ ఇష్యూ ఇప్పుడు ఎందుకులేండి. దానివల్ల ఇతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. బట్ నేను వెంటనే మా మావయ్య గారికి ఫోన్ చేశాను, మావయ్య గారు ఇలా జరిగింది, ఆ ఇష్యూ వల్ల బాబు చాలా కోప్పడిపోయారు, బాబు అనంట డాడీ మీద కూడా కొంచెం ఇదయ్యారు, ఎలా అయినా ఒప్పించండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఏడ్చుకొని ఫోన్ చేశాను. మా మావయ్య గారు వెంటనే నా మాట కాదనుకుంటా ట్రైన్లో వెంటనే వైజాగ్లో నువ్వు దిగు, ఫస్ట్ తన ఇంటికి వెళ్ళు, తనతో మాట్లాడు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడు, తను ఏడుస్తుంది అని చెప్పేసి పంపించారనమాట. అలా కాంప్రమైజ్ అయ్యి పెళ్లి హ్యాపీగా జరిగింది. యాక్చువల్గా పెళ్లి తర్వాత గొడవలు అవుతాయి అంటారు కదా, పెళ్లిలో గొడవలు అవుతాయి, కానీ మాకు పెళ్లి 1 వీక్ అవుతున్న ముందుగానే గొడవలు అయ్యాను. అంటే ఆ జర్నీలో అంటే ఆ పెళ్లి చూపులకున్న మ్యారేజ్ కి మధ్యలో అయిన ఆ గొడవల వల్లే ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాం. అప్పుడే అండర్స్టాండింగ్ మాక్సిమం తెలిసిపోయింది. తను నా మీద అంత కేర్ చూపిస్తుంది, ఎంత లవ్ చూపిస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా దాన్ని వదులుకోవడానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఇష్టపడలేదు. ఓకే. సో బట్ అక్కడ మీకు కోపం ఎక్కువ అర్థమై ఉంటది కదా, మీకు కోపం ఎక్కువేనా బేసిక్ గా? కొంచెం తనకే అమ్మో అస్సలు ఓర్పు ఎక్కువ కాదు, కోపం ఎక్కువ అనమాట. ఇప్పుడు టెంపర్ ఫాస్ట్ గా వచ్చేసేది. కానీ ఏదైనా ఒక 1 to 2 times చెప్తారు, ఆ 2 times లో మనం అర్థం చేసుకున్నామా హ్యాపీ సూపర్ సూపర్ అంటారు, అదే 2 times లో అర్థం చేసుకున్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు అనమాట. కానీ అది కూడా ఎక్కువసేపు ఉండదు. నేను మళ్ళీ అలా అయ్యారని చెప్పేసి అలుగుతాను అనమాట. వెంటనే ఒక 1 hour 2 hours లో కూడా మళ్ళీ ఇద్దరు వెళ్ళి మాట్లాడేసుకుంటాం, కలిసిపోతాం, హ్యాపీగా ఉంటాం. పెద్ద ఏం ఇష్యూస్ ఉండవు మా ఇద్దరి మధ్య. మంచి హ్యాపీ మ్యారేజ్ కనిపిస్తుంది మీ ఇద్దరిలో. బట్ చాలా సంవత్సరాలు దాటి ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటున్నట్టుంది కదా వెనక్కి మీరు కూడా. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, అవన్నీ వస్తున్నాయి గుర్తుకి. బట్ అప్పుడు ఇలా ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు తర్వాత ఇలా జరిగింది, అలా ఏమైనా చెప్పారా? అవునా? అవునా? అవును. అంటే అది ఎవరో ఒకరి ద్వారా తెలిసిపోతుంది. ఓకే. అంటే మన పాస్ట్ ని మనం చెప్పుకోవాలి తప్పించి వేరే వాళ్ళ ద్వారా చెప్తే అది వాళ్ళకి తగ్గట్టుగా చెప్పుకోవాలి. నిజమో అబద్ధమో ఫస్ట్ మనం చెప్పేస్తే తనకి నేనేం చెప్పాలనుకున్నదో నేను తెలిసిపోతుంది. వేరే ఎవరైనా చెప్పి తన మైండ్ లో పెట్టుకొని తను నన్ను అడిగితే అది వేరే విధంగా ఉంటుంది. సో పక్కన వాళ్ళ దగ్గర నుంచి మన గురించి ఏమైనా వింటే అది 1 ఉండదు 4 ఎక్కువే చెప్తారు, మనమే చెప్పుకోవడం ఎప్పుడైనా ఉత్తమం అని అలా మొదలు పెట్టారు. బట్ నిజంగానే 30 minutes 21 స్టోరీనండి. మీరు చిన్నపిల్ల అంటే ఆ స్టోరీలో యాక్చువల్ గా నేను 10th class చదివేటప్పుడు తిను ఫస్ట్ క్లాస్. యాక్చువల్గా ఇది చెప్పి 30-20 లెక్కలు ఉన్నది, కానీ నేను 10th చదువుతున్నప్పుడు తను ఫస్ట్ క్లాస్. సీరియస్లీ ఇద్దరికి 9 years గ్యాప్. ఓకే. ఎందుకు ఓపెన్ అప్ అయిపోతుంది, దాంట్లో తప్పేముంది అసలు? దాంట్లో తప్పే లేదు, మనం ఏదైనా చెప్పేసుకుంటే ఇంకా బాధ కూడా ఉండదు. ఫస్ట్ 30-20 సింక్ అవ్వదు, కానీ 10th ఫస్ట్ అంటేనే బాగా సింక్ అవుతుంది అనిపిస్తుంది. మీరు చాలా జోవియల్ ఉన్నారండి. చాలా జోవియల్ ఉంటారు.
ఉంటారా? అది చూసే పడిపోయి ఉంటారులేండి మీరు అప్పుడు. లేదు ఫస్ట్ అమాయకంగా ఫీజు పెట్టారు, ఆ అమాయకంతో నేను పడిపోయాను. పెళ్ళి అయిన తర్వాత తెలిసింది ఈ జోయల్టీ ఇది అమాయకం కాదు, ఒరిజినాలిటీ ఇది అని చెప్పేసి. బట్ 7 years ఆఫ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని కలిపి నేను ఒక రీల్ చూసాను మీ ఇద్దరిది. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంత సంపాదిస్తామని చెప్పేసి Okay. నా జీతం 60,000 అంటే నేను 2 ప్రమోషన్లు చేస్తా వస్తే నాకు 60,000. అది యాక్చువల్గా ర్యాండమ్ గా చేసింది. అది యాక్చువల్గా ఆ టాపిక్ ఎవరో చేశారు, అది మీకు చాలా మంది చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్ లో. ఈ నెలకు ఎంత సంపాదిస్తున్నా అంటే 3 లక్షలు 4 లక్షలు అని. సో మీరు సీనియర్ కాబట్టి నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు. అమ్మో అంత వస్తే ఈ పాటికి ఏమి హ్యాపీగా గడిపోదాం. మేము ఎప్పుడు ఓపెన్ గా ఉంటాం అమౌంట్ విషయంలో. నా యూట్యూబ్ లో చాలా వీడియోస్ కింద నా మంత్లీ పేమెంట్ కూడా నేను దానికోసం ఒక వీడియో చేసేదాన్ని. నాకు మంత్లీ ఎంత వస్తుంది, అప్పుడులో అయితే నాకు మంచిగానే వచ్చేది, ఒక మంత్లీ 50K అలా ఎర్న్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అంతా లేదనమాట. వ్యూస్ కానీ నేను కూడా పెట్టడం లేదు. నాకు పిల్లలు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత పూర్తిగా టైం లేకుండా పోతుంది, వీళ్ళతోనే టైం సరిపోతుంది. దానికోసం లాంగ్ వీడియోస్ తీసి అవి ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం చాలట్లేదు. సో దానివల్ల చాలా ఇప్పుడు 2 months 3 months అవుతుంది లాంగ్ వీడియోస్ పూర్తిగా తీయడం బంద్ చేశాను. అప్పుడప్పుడు ఒకేషనల్ గా తీస్తున్నాను. చాలా మంది కామెంట్స్ లో అంటున్నారు నువ్వు దానివల్లే కదా ఈ స్టేజ్కి వచ్చావు, అది నువ్వు ఆపేసావు అని చెప్పేసి. బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇది ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసాం మేము. దీంట్లో మనీ వస్తుందని కూడా మాకు తెలియదు. తర్వాత ఒక 2 months తర్వాత కదా నన్ను మనకు తెలిసింది మనీ 19 లో స్టార్ట్ అయితే 2022 వరకు మాకు 3 years లిటరల్లీ మనీ ఇందులో సంపాదించుకోవచ్చు అని తెలియదు. ఆ 3 years మేము లైక్ హ్యాపీగా గడుపుతూ మన హ్యాపీనెస్ ని నలుగురు పంచుదాం అనుకునే చేసాం. అయితే ఎప్పుడు అయితే ఇందులో కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఒక ఇన్కమ్ స్ట్రీమ్ లాగా చాలా మంది చేస్తున్నారని తెలిసిందో, ఓకే వై డోంట్ వి ట్రై, మనం కూడా ట్రై చేస్తే తప్పేముంది అని చెప్పేసి అలాగని ఎక్స్క్లూజివ్ గా ఇన్కమ్ స్ట్రీమ్ లోకి వెళ్ళలేదు. దాని నుంచి వస్తున్నదే తీసుకుంటూ వచ్చాం అంతే. మేము ఎక్స్ట్రా వేరే ప్రమోషన్స్ చాలా మంది చాలా చేశారు వచ్చినవన్నీ, కానీ మేము అన్నిటికీ ఎవరైనా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే అవి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, అవి చాలా వస్తున్నాయి అనమాట. బట్ మేము చేయట్లేదు. అందులో జెన్యూనిటీ ఉందో లేదో మనకి తెలియదు, మనం చూడట్లేదు. సో అటువంటివి మేము స్కిప్ చేస్తాం. బెట్టింగ్ యాప్స్ కానీ ట్రేడింగ్ కానీ ఏదైనా రెగ్యులర్ స్పెసిఫిక్ గా ఈ యాప్ ని మీరు ప్రమోట్ చేయండి అని అంటాం కానీ అటువంటివి ఏవి లైక్ జనాలకి అది నెగిటివిటీ ఇస్తుంది, వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, అందులో రూపాయి లాభం ఉండదు అని అనుకున్నది ఏది కూడా మేము ప్రమోట్ చేయలేదు. బట్ ఈ కామెంట్స్ కూడా చూసారా, ప్రమోషన్సే కదా మీరు చేసుకునేది. ఎప్పుడైనా ఒక వీడియో నార్మల్ గా పెడతారు, మిగతావన్నీ ప్రమోషన్సే కదా అనే కామెంట్స్ చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎక్కువ కనిపిస్తున్నాయి, వస్తూనే ఉంటాయి అవి. యాక్చువల్ గా ఇప్పుడు దానికి సమాధానం అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో 1 month నుంచి నేను కంటిన్యూస్గా వాళ్ళు అన్నట్టు ప్రమోషన్స్ చేస్తున్నా. ఇంతవరకు నాకు ఏమి బ్రాండ్స్ అప్రోచ్ అవ్వలేదు. ఈ 1 month నుంచే కొంచెం బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి. నేను అనేది బయటికి తెలుస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు అవకాశాన్ని ఎవరు వదులుకోవాలి అనుకోరు కదా సిస్టర్, ట్రూగా చెప్తున్నాను అనమాట. సో అదే ఆప్షన్తో వెళ్తున్నాం. కానీ మధ్యలో నేను రీల్స్, సాంగ్ రీల్స్ అన్ని పెడుతూ ఉంటాను అనమాట. మరి బట్ వాళ్ళకి అలా ఎందుకు అనిపిస్తుందో మనం ఏం చెప్పలేదు. ఈవెన్ ఆ ఎక్స్క్లూజివిటీ గురించి తను ఇంకో పేజ్ గుడ్ల ధరణి అని చెప్పేసి ఒక పేజ్ పెట్టి దాంట్లో రీల్స్ కానీ లేదంటే తను డైలాగ్స్ కానీ లేదంటే ఏదో మోటివేషనల్ క్యూట్స్ కానీ తను ఎక్స్క్లూజివ్ అందులో ప్రమోషన్స్ ఏం చేయకుండా ఓన్లీ అదే చేస్తున్నారు. ఇంకా ఈ ధరణి గుడ్ల అనే పేజ్ లో ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది లైక్ బ్రాండ్స్ అప్రోచ్ అవుతా ఉంది, దే ఆర్ గివింగ్ ఆఫరింగ్ ద లైక్ కొలాబరేషన్ అమౌంట్, సో వీ కెన్ కంటిన్యూ ఆన్ దట్ అని చెప్పేసి మేము ఇంకా అది కంటిన్యూ చేస్తాం. ఓకే, సో మీరు ఏం చదువుకున్నారు? ఇంతకీ అడగలేదు నేను. అంటే 10th ఫస్ట్ అనేసరికి ఇప్పుడు డౌట్ వచ్చింది నాకు. డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇంటర్మీడియట్ అంతే. ఇంటర్మీడియట్ అసలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు చూసారా. డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్పొచ్చు కదా, ఏమైపోతుంది చదువుకుంటా. లైక్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కింద కామన్ చేస్తా ఉంటారు చాలా మంది. మన ఇంటర్వ్యూ కింద లైక్ ఏమనంటే తను ఏం సాధించిందని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారని అంటారు కదా, ఆ ప్రశ్నకే తన ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ని ఈరోజు పిలిచేసి ఒకరు గుర్తించి ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే తను ఏం సాధించిందో తెలుసుకోవచ్చు. అంతేగా, అది ఒక మాట చెప్పేస్తుంది అనమాట. ఇంటర్వ్యూ వరకు వచ్చారంటే సాధిస్తేనే పిలుస్తాను కదా. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళి అనామకులు నేను పిలవలేను కదా, అంతే కదా ఏదైనా సరే. బట్ ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు? అప్పుడు తను ఫస్ట్